హాయ్ వ్యూయర్స్, మన కథలగడ్డల ఫ్యామిలీకి స్వాగతం. ఈరోజు అందరూ మెచ్చే మన ప్రియమైన డార్లింగ్ అమరేంద్ర బాహుబలి అనే ప్రభాస్ వీడియోతో మీ ముందుకు వస్తున్నాం. ఈ కథనం మీకు తప్పక నచ్చుతుందని ఆశిస్తున్నాం. టాపిక్ డార్లింగ్ ప్రభాస్. ఇక టాపిక్లోకి వెళ్దాం. ప్రభాస్ అనగానే మనకు గుర్తుకు వచ్చే రూపం అమరేంద్ర బాహుబలి. 6 అడుగుల రూపం, అందమైన వదనం, అంతకు మించి నిర్మలమైన హృదయం మనల్ని కట్టిపడేస్తాయి. అభిమానులు డార్లింగ్ అని పిలుచుకునే ప్రభాస్కి రాముడు మంచి బాలుడు అన్న కితాబు అతికినట్లు సరిపోతుంది. ప్రపంచవ్యాప్తంగా పాపులారిటీ సంపాదించుకున్న ప్రభాస్లో కించిత్ గర్వం కానరాదు. ఎంత ఎదిగితే అంత ఒదిగి ఉండాలన్నది ప్రభాస్ ఫిలాసఫీ. చిన్న వయసులోనే అంతటి ఒద్దిక అరుదైన లక్షణం. అందుకే ప్రభాస్ మంచితనానికి మారుపేరు, సింప్లిసిటీకి కేర్ ఆఫ్ అడ్రస్. ప్రభాస్ పూర్తి పేరు ఉప్పలపాటి వెంకట సత్యనారాయణ ప్రభాస్ రాజు. అతని తండ్రి ఉప్పలపాటి సూర్యనారాయణ రాజు సినిమా నిర్మాత. ప్రముఖ నటుడు కృష్ణంరాజు గారు ప్రభాస్కు పెదనాన్న అని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కుటుంబ నేపథ్యం సినిమా పరిశ్రమతో ముడిపడి ఉండడం ప్రభాస్కు చిన్నప్పటి నుంచే సినిమాలపై ఆసక్తి కలిగించింది. ఇంజనీరింగ్లో బ్యాచిలర్ డిగ్రీ పొందిన ప్రభాస్ 2002 సంవత్సరంలో ఈశ్వర్ సినిమాతో తన సినీ రంగ ప్రవేశం చేశాడు. ఈ చిత్రం యాక్షన్, రొమాన్స్, కామెడీ ఎంటర్టైనర్. దర్శకుడు జయంత్ సి పరాంజీ. ఈ సినిమాలోని ప్రభాస్ పర్సనాలిటీకి, నటనకు జనం ఫిదా అయ్యారు. కానీ సినిమా ఆశించిన విజయం సాధించలేదు. ప్రభాస్ రెండో సినిమా రాఘవేంద్రది కూడా దాదాపు ఇదే పరిస్థితి. అందగాడు, మంచి పర్సనాలిటీ ఉన్న ప్రభాస్కు అర్జెంటుగా ఒక హిట్ కావాలి. అలాంటి సినిమా కోసం ప్రేక్షకులు ఎదురు చూసినప్పుడు వచ్చింది వర్షం చిత్రం. ఆ సినిమా హిట్ కాదు, సూపర్ హిట్. అభిమానుల ఆనందానికి అవధులు లేవు. వర్షం మూవీలో ప్రభాస్ మరియు త్రిష మధ్య కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయింది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం, ముఖ్యంగా నువ్వు వస్తానంటే నేను వద్దంటానా పాట సూపర్ హిట్. వర్షం నేపథ్యంలో వచ్చే సన్నివేశాలు ప్రేక్షకులకు బాగా నచ్చాయి. వర్షం ప్రభాస్ కెరీర్లో ఒక ముఖ్యమైన చిత్రంగా నిలిచింది. అతనికి మంచి మార్కెట్ ఏర్పరిచింది. ఆ తరువాత వచ్చిన అడవిరాముడు, చక్రం చిత్రాలు నిరాశను మిగిల్చాయి. అయితే మిశ్రమ స్పందన దక్కించుకున్న చక్రం చిత్రం 2 నంది అవార్డులు గెలుచుకుంది. సిరివెన్నెల రాసిన జగమంత కుటుంబం నాది పాట బాగా ప్రాచుర్యం పొందింది. కృష్ణవంశీ మాటల్లో చెప్పాలంటే సిరివెన్నెల దగ్గర ఆ పాట విని దానికి తగ్గట్లు కథ అల్లుకున్నట్లు ఒకసారి చెప్పారు. 2005లో రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఛత్రపతి బ్లాక్ బస్టర్. తొలిసారి యంగ్ రెబల్ స్టార్ను ప్రేక్షకులకు పరిచయం చేసిన ఘనత రాజమౌళికి దక్కింది. తన కటౌట్కి తగ్గిన పాత్ర ప్రభాస్కి చిక్కింది. ఈ సినిమాలో ప్రభాస్ విలన్ని చంపి అతని కాలు పట్టుకొని కోటా శ్రీనివాసరావు దగ్గరకు ఈడ్చుకు వస్తాడు. ఒళ్ళంతా రక్తం, ఒక చేతిలో మారణాయుధం. ఆ గెటప్లో ప్రభాస్ లుక్ అదిరిపోతుంది. భయపడిన కోట ఏం కావాలో అడుగు అంటాడు. అప్పుడు ప్రభాస్ చెప్పే ఒక్క అడుగు డైలాగ్ అదిరిపోతుంది. ప్రేక్షకులకు రోమాలు నిక్కబొడుచుకుంటాయి. అప్పుడు శవాన్ని ఒక్క తన్ను తన్ని బూటుకాలుకు అంటిన రక్తపు మరకతో ఒక్క అడుగు అంటూ మ్యాప్ మీద తన బూటు ముద్ర వేస్తాడు. ఆ సీన్కి థియేటర్స్ దద్దరిల్లిపోయాయి. ప్రభాస్ రెబల్ స్టార్గా మారిపోయాడు. ఇక మదర్ సెంటిమెంట్, తమ్ముడు సెంటిమెంట్ సినిమాను ఎక్కడికో తీసుకువెళ్ళాయి. ప్రభాస్ నవరసాలు అవలీలగా పలికించగలడు అన్న ఇంప్రెషన్ పడిపోయింది. ప్రభుదేవ దర్శకత్వంలో వచ్చిన పౌర్ణమి మంచి క్లాసికల్ మూవీ. అయితే ఛత్రపతి తర్వాత రావడంతో అంతగా ఆకట్టుకోలేకపోయింది. రాజమౌళి సెంటిమెంట్ అందరికీ తెలిసిందే కదా. ఆయన తన చిత్రంలో హీరోను పీక్స్లో చూపిస్తాడు. ఆ ఎఫెక్ట్ తర్వాత వచ్చిన సినిమా మీద తప్పక పడుతుంది. కొన్ని ఫ్లాప్స్ తర్వాత వచ్చిన బిల్లా చిత్రంలో ప్రభాస్ స్టైలిష్ లుక్స్తో అదరగొట్టాడు. ప్రభాస్ ఎంతో స్టైలిష్గా చెప్పిన డైలాగ్ ట్రస్ట్ నో వన్, కిల్ ఎనీ వన్, బీ ఓన్లీ వన్ చాలా బాగుంటుంది. డార్లింగ్, మిస్టర్ పర్ఫెక్ట్ క్లాసికల్ హిట్స్. 2013లో వచ్చిన మిర్చి బ్లాక్ బస్టర్. ఫ్యాన్స్కి ఫుల్ మీల్స్. ప్రభాస్ యాక్షన్, డైలాగ్స్ గూస్ బంప్స్. సైలెంట్కు వైలెంట్కు మధ్య బుల్లెట్ ఉంటుంది. నేను బుల్లెట్ని కాను, మిసైల్ని.
అన్న ప్రభాస్ డైలాగ్ బుల్లెట్లా పేలింది. థియేటర్స్ దద్దరిల్లాయి. తర్వాత వచ్చిన బాహుబలి 1 అండ్ 2 ప్రభాస్ 5 ఏళ్ల కష్టం, త్యాగం, కఠోర శ్రమ. రాజమౌళి ప్రభాస్ను పిండేశాడు. ప్రభాస్ తట్టుకొని నిలబడ్డాడు. బాహుబలి కోసం ప్రభాస్ దాదాపు 5 సంవత్సరాలు తన పూర్తి సమయాన్ని కేటాయించాడు. ఈ సినిమా కోసం ఆయన చేసిన శారీరక మరియు మానసిక కృషి అమోఘమైనది. ఫలితం గ్లోబల్ హీరో అయ్యాడు. ఇక్కడ ఒకసారి బాహుబలి 2లోని ఒక సన్నివేశం గుర్తు చేసుకోవాలి. ఆ సన్నివేశం ప్రభాస్ మహోన్నత నటనకు, దర్శకుడి ప్రతిభకు అద్దం పడుతుంది. సేతుపతి దేవసేనను బంధించి శివగామి బల్లాల దేవ ముందు హాజరుపరుస్తాడు. అప్పుడు బాహుబలి వస్తాడు. ఎంట్రీ అదిరిపోతుంది. ఏం జరిగింది దేవసేన అని అడుగుతాడు. దేవసేన జవాబు ఇస్తుంది. అప్పుడు ప్రభాస్, తప్పు చేశావు దేవసేన, ఆడదాని ఒంటి మీద చేయి వేసిన వాడి వేళ్లు కాదు నరకవలసింది తల అని సేతుపతి తల నరుకుతాడు. గూస్ బంప్స్ తెప్పించే సీన్. అది ప్రభాస్ మాత్రమే చేయగల పాత్ర. మహారాజు రాజసం, రౌద్రం ప్రభాస్కే సాధ్యం. అతడి కటౌట్ అటువంటిది. దాన్ని సరిగా వాడుకొని రాజమౌళి రికార్డ్స్ క్రియేట్ చేశాడు. ఆ తర్వాత బాలీవుడ్కి బాహుబలి భయం పట్టుకుంది. ఎందుకంటే అప్పటి వరకు సంపాదించిన రికార్డ్స్ అన్నీ బద్దలయ్యాయి. అది ప్రభాస్ స్టామినా. తర్వాత వచ్చిన సాహో చిత్రంలో యాక్షన్ సీన్స్ అదిరిపోతాయి. ఆదిపురుష్ చిత్రంలో ప్రభాస్ రాముడిగా నిండైన విగ్రహంతో కనిపించి మెప్పించాడు. సాంఘిక, పౌరాణిక, జానపద చిత్రాలకు సరిపోయే ఆహార్యం ప్రభాస్ది. సలార్, కల్కి కూడా రికార్డ్స్ క్రియేట్ చేశాయి. పాత రికార్డ్స్ బ్రేక్ చేయడం, కొత్త రికార్డ్స్ క్రియేట్ చేయడం ప్రభాస్కు పరిపాటి. ప్రభాస్ చాలా సింపుల్గా మరియు డౌన్ టు ఎర్త్గా ఉండే వ్యక్తిగా పేరు తెచ్చుకున్నాడు. ప్రభాస్ది సిగ్గుపడే మనస్తత్వం. తన స్నేహితులు మరియు కుటుంబ సభ్యులతో ఎంత సరదాగా ఉంటాడో కొత్తవారి దగ్గర అంత బిడియపడతాడు. ప్రభాస్ మంచి వాలీబాల్ ప్లేయర్. అతని ఇంటిలో వాలీబాల్ కోర్ట్ ఉంటుంది. వాలీబాల్ ఆడడం అతని ఫిజికల్ ఫిట్నెస్కు ఎంతో ఉపయోగపడుతుంది. ప్రభాస్ జిమ్లో కూడా బాగా కష్టపడతాడు. బాహుబలి టీం అతనికి 1.5 కోట్ల ఖరీదు చేసే జిమ్ ఎక్విప్మెంట్ ఇచ్చినట్లు సమాచారం. ప్రభాస్ తన సినిమా రిలీజ్కు ముందు బాగా స్ట్రెస్ ఫీల్ అవుతాడు. అది తప్పించుకోవడానికి యూరప్ ట్రిప్స్ వెళ్తుంటాడు. ఇటలీ అతనికి ఇష్టమైన ప్లేస్. ప్రభాస్ తన సినిమాలు ప్రేక్షకుల మధ్య కూర్చొని చూడడానికి ఇష్టపడతాడు. అందుకు ప్రేక్షకులు గుర్తుపట్టని విధంగా థియేటర్స్కు వెళ్తుంటాడు. ప్రభాస్ హిందీ డైరెక్టర్ రాజ్ కుమార్ హిరానీ అభిమాని. అతని సినిమాలు మున్నాబాయ్ ఎంబీబీఎస్, 3 ఇడియట్స్ పలుమార్లు చూశాడు. ప్రభాస్ నిద్ర, తిండి బాగా ఇష్టపడతాడు. ఇంటి భోజనానికి ప్రాధాన్యత ఇస్తాడు. తను తినడమే కాదు, షూటింగ్లోని వారికి కూడా మంచి భోజన ఏర్పాట్లు చేస్తాడు. అమితాబ్ కూడా ప్రభాస్ విందు ఏర్పాట్ల గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. అనుష్క, ప్రభాస్ల మధ్య ప్రేమ వ్యవహారం నడిచిందని కొన్ని వదంతులు ఉన్నాయి. అందులోని నిజానిజాలు మనకు తెలియకపోయినా వారిద్దరి జంట కనుల పంటగా ఉంటుంది. వాళ్ళిద్దరూ నటించిన చిత్రాలు మంచి పేరు తెచ్చుకున్నాయి. ప్రభాస్ వివాహం గురించి చాలా కాలంగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అనేక సందర్భాల్లో ఆయన దీని గురించి స్పందించాల్సి వచ్చింది. ప్రభాస్ ప్రస్తుతం తన కెరీర్పై దృష్టి సారించానని, సరైన సమయంలో వివాహం చేసుకుంటానని చెప్తున్నాడు. ప్రభాస్కు ప్రబోధ్ అనే సోదరుడు, ప్రగతి అనే సోదరి ఉన్నారు. ప్రభాస్ స్టార్ హీరో అయినప్పటికీ చాలా సాధారణమైన జీవితాన్ని గడపడానికి ఇష్టపడతాడు. ఎక్కువగా టీషర్ట్లు, జీన్స్ వంటి సాధారణ దుస్తులు ధరిస్తాడు. ప్రభాస్కు కార్లంటే చాలా ఇష్టం. ఆయన వద్ద కొన్ని ఖరీదైన కార్ల కలెక్షన్ కూడా ఉంది. ప్రభాస్కు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశవ్యాప్తంగా మరియు అంతర్జాతీయంగా కూడా భారీ సంఖ్యలో అభిమానులు ఉన్నారు. ఆయన పేరుతో అనేక అభిమాన సంఘాలు ఏర్పడ్డాయి. ఈ సంఘాలు సామాజిక కార్యక్రమాల్లో కూడా చురుకుగా పాల్గొంటాయి. ప్రభాస్ పుట్టినరోజు వంటి ప్రత్యేక సందర్భాల్లో పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు నిర్వహిస్తారు. ప్రభాస్ నటిస్తున్న రాబోయే చిత్రాలపై భారీ అంచనాలు ఉన్నాయి. కల్కి 2898 AD సైన్స్ ఫిక్షన్ కథాంశంతో రూపొందుతూ ఉండగా సలార్ యాక్షన్ ఎంటర్టైనర్గా రాబోతుంది. మారుతి దర్శకత్వంలో వస్తున్న సినిమా రాజా సాబ్ కూడా ఒక విభిన్నమైన కథతో ఉండబోతుందని సమాచారం.
మిర్చి చిత్రానికి ఉత్తమ నటుడిగా నంది అవార్డు అందుకున్నాడు. బాహుబలి సిరీస్కు అనేక జాతీయ మరియు అంతర్జాతీయ పురస్కారాలు వచ్చాయి. భారతీయ చలనచిత్ర రంగంలో ఆయన చేసిన కృషికి అనేక ప్రశంసలు లభించాయి. ప్రభాస్ తెలుగు సినిమా పరిశ్రమకు ఒక ఆణిముత్యం. భారతీయ సినిమా గర్వించదగ్గ నటుడు. తన అంకిత భావం, ప్రతిభ మరియు నిరాడంబరమైన వ్యక్తిత్వంతో లక్షలాది మంది అభిమానుల హృదయాలను గెలుచుకున్నాడు. త్వరలో ప్రభాస్ వివాహం జరగాలని, అతని వైవాహిక జీవితం సంతోషకరంగా ఉండాలని కోరుకుందాం. మున్ముందు కూడా ఆయన మరిన్ని విజయాలు సాధించాలని ఆశిద్దాం. ఇది ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్, అమరేంద్ర బాహుబలి అనే ప్రభాస్. ఈ టాపిక్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో గురించి మీ ఫ్రెండ్స్కు చెప్పి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసేటట్లు చూడండి. ఈసారి మరో హీరో స్టోరీతో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే. హ్యావ్ ఏ గుడ్ డే.